వైస్ ప్రెసిడెంట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వారి సమక్షంలో ఈ చిన్నదాన్ని సమర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విషయం ఏంటంటే ఈ పురస్కారం మొత్తం చాలా చిన్నది అయినా కూడా దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఇది రామానుజులు ఏదైతే దాన్ని వారు తరించడానికి మార్గాలు చూపించిన దాంట్లో ఒకటి ఏమిటంటే ఈ శ్రీభాష్యం కూడా ఉంది. ఈ శ్రీభాష్యానికి అంటే ఎవరైతే దాన్ని వారు పఠిస్తారో వాళ్ళందరూ కూడా తరిస్తారని చెప్పేసి వారు గ్యారెంటీ ఇచ్చారు. అయితే ఇది 800 పేజీల బుక్ అది. దాన్ని అందరూ చదవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి దాన్ని 80 పేజీలుగా దాన్ని కుదించి యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ చాలా వయసులో ఉన్నవాళ్ళు దాని సంగతి ఏమిటో తెలుసుకొని తద్వారా కొన్ని మొదలు ప్రైమరీ అవగాహన చేసుకున్న తర్వాత పండితులను పిలిపించుకొని దానితో ప్రవచనాలు ఇప్పించుకున్నట్టయితే వాళ్ళకు చాలా జ్ఞానం వస్తుందనే ఉద్దేశంతో ఈ చిన్న పుస్తకాన్ని రాయడం జరిగింది. మా అమ్మగారు మహాప్రపన్నులు, వారు మొత్తం జీవితం అంతా కూడాను ఆచార్య నిష్టలోనే గడిపారు. అయితే వారికి సంతోషం కలిగించడానికి వారి పేరు మీద ఈ చిన్న పురస్కారాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఈ పురస్కారం యొక్క మొత్తం పెద్ద విషయం కాదు, అది ఇవ్వడానికి నేను చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. కాకపోతే ఇంత పెద్ద మనుషులు వచ్చి ఇంత పెద్ద మనుషుల ముందటి చేయడం అనేది మాకు చాలా అదృష్టకరమైనటువంటి విషయం. భవిష్యత్తులో ఏమైనా ఛాన్స్ ఉన్నట్టయితే ఇంతకంటే పెద్ద పురస్కారం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు అనంత పద్మనాభరావు గారికి, మా సాహితీ సమితి గౌరవనీయులైనటువంటి మా వెంకయ్య నాయుడు గారికి, వీరందరికీ కూడా అనేక కృతజ్ఞతాభినందనలు సమర్పిస్తూ నేను